హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను వీడియో చేసిన కదా, దానికి కంటిన్యూ ఈ వీడియో. అందులోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. నూనెలో బాగా వేగితేనే కదా చికెన్ కర్రీ బాగా అవుతుంది. ఇలా వేగడానికి కాసేపు అలానే ఉంచినాక కొంచెం నూనె తక్కువ అయినుండే, అందుకు నేను మళ్ళీ యాడ్ చేశాను పైనుంచి. ఏం కాదు, అలా కొద్దిగా కలుపుకొని బాగా దాన్ని మిక్స్ అయినట్టు మంచి కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది. అందులో నేను కొంచెం టమాటాలు తీసుకొని యాడ్ చేశాను. కలుపుకున్నాక బాగా అన్నిటికీ పట్టించుకొని అంత మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను. అలా కలుపుకొని కాసేపటి వరకు వదిలేశాను.